విశ్లేషణ అందరూ సెఫాలిస్టుగా అయిపోవచ్చు, లేకపోతే మనకు మాత్రం ఏం చూసు నేను ఎవరికి ఓటేసాను మీకు తెలుసా, మీకు ఎవరు ఓటేసి నాకు తెలుసా, తెలియదు కదా. సో ఏంటంటే మనం రకరకాల వ్యక్తులతో మాట్లాడి వ్యక్తులు వేరే వేరే జిల్లాలతో మాట్లాడతాం. అక్కడ ఉన్న స్పందన బట్టి మనకి స్పందన ఒక రకంగా వస్తే ఒక రకమైన అనాలిసిస్ ఇస్తాం, స్పందన ఇంకో రకంగా ఉంటే ఇంకో రకంగా అనాలిసిస్. అలాగే మనం కూడా ప్రజల్లో కూడా తిరుగుతుంటాం కాబట్టి ఒకటి ఈసారి అయితే ప్రజలు బయట ఎక్కడ ఓపెన్ అవ్వలేదు, గతంలో లాగా ఎక్కడ ఓపెన్ అయిపోయి చెప్పిన పరిస్థితి అయితే గుమ్మనంగానే ఉన్నారు. ఇంకోటి అసలు ఎంతమంది పొద్దున 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఓటింగ్ లో పాల్గొనటం, రకరకాల ప్రదేశం నుంచి రావటం, అంటే కొత్తగా కాదు, గతంలో 2014 కూడా ఇచ్చారు, ఇలా రావటం, పెద్ద ఎత్తున కూడా పాల్గొనటం అనేది ఒక శుభసూచకం. ప్రజాస్వామ్యవాదులుగా మనందరం హర్షించాల్సిన విషయం. దీనిలో పాల్గొన్నటువంటి ప్రజలకి అలాగే సిబ్బందికి అందరికీ ఎలక్షన్ కమిషన్ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయాలి. అయితే వైలెన్స్ విషయంలో కూడా వైలెన్స్ ఇప్పుడు ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇది అయితే సమంజసం కాదు. పల్నాడు ప్రాంతాల్లో ఏదైతే మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం గొడవలు, అది మరీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నట్టుంది. ఇది సమంజసం కాదు. ఇది ఎవరు చేస్తున్నా సరే వెంటనే ఆపాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క అయితే వాతావరణం గత 2-3 సంవత్సరాలుగా రాష్ట్రంలో తీసుకొచ్చే వాతావరణం ఒక వర్గపోరు లాగా, అటు ముఖ్యమంత్రి గారి మీద దాడి కావచ్చు, ప్రతిపక్ష నాయకుల మీద దాడి కావచ్చు, జైలు పెట్టడం కావచ్చు, లేకపోతే పార్టీ కార్యాలయం మీద దాడులు కావచ్చు, లేకపోతే రకరకాల అంశాల్లో ఒక ఘర్షణ పూరిత వాతావరణాన్ని సృష్టించేశాం. అయితే నేనైతే ఇంకా ఎక్కువ ఘర్షణలు అవుతాయని చెప్పి అనుకున్నాను. ప్రజలు కూడా కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇలాగే ఉంటే రేపు ఎన్నికలు ఇంకా ఎలాగుంటున్నాం అని చెప్పి ఆందోళన చెందినట్టు కూడా ఉంది. అయితే ఆ రకంగా చూసుకుంటే కొంత తక్కువ అయిందని చెప్పి అనుకో. ఇది కూడా జరగకూడదు, గాయాల పాలనవటం చాలా బాధాకరం, జరగకూడదు. అది ఈ మాత్రం కూడా కంట్రోల్ చేయగలిగారు. దీన్ని ఎలక్షన్ కమిషన్, పోలీస్ శాఖ కూడా అభినందించారు. కానీ ఈ రోజు కూడా కంటిన్యూ అవటం అనేది చాలా బాధాకరం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖ స్పందించి దాన్ని ఆపాలని చెప్పేసి నా యొక్క డిమాండ్. అయితే పర్సంటేజెస్ విషయంలో ఎక్కువ తక్కువ పర్సంటేజెస్ ఈ చూస్తే సాయి గారు ఓకే, ఇప్పుడు దాకా ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పలేదు ఎన్ని పర్సెంటేజ్ ఎంత వచ్చి ఎంత పోల్ అయింది ఏంటి అనలేదు. 79.40 12 గంటలు, నేను రాత్రి 12 గంటల వరకు అంటున్నారు. అది ఎంతవరకు వెళుతో చూడాలి. అయితే 2014లో సాయి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 74% ఉంటే సీమాంధ్రలో నాకు తెలిసి 79.64% సీమాంధ్రలో వచ్చినటువంటి పర్సెంటేజ్. సో దాన్ని ఇప్పుడు 2019లో 79.74 అయింది, పెరిగింది. సో 79.64 వస్తే ఒక రకమైన ఫలితాలు వచ్చాయి, 79.74 0.10% పెరిగితే ఇంకో రకమైన ఫలితాలు వచ్చాయి. అయితే ఇందాక మనం అనుకున్నట్టు పర్సంటేజ్ పెరిగితే ఒక రకంగా పెరిగితేనేమో ప్రతిపక్ష పార్టీలకు అనుకూలం, పర్సంటేజ్ తగ్గితేనేమో అధికార పక్షానికి అనుకూలం అంటూ